ఆయన్నే అడగదలుచుకున్నాం. నువ్వు కళ్ళు తెరవవా అని అడుగుతున్నా. ఇంతేనా? చూస్తా ఉంటావా? నీ బిడ్డలు ఇక్కడ నలిగిపోతుంటే, నీ డబ్బులు దోసుకుంటుంటే చూస్తా ఉంటావా అని ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రశ్నిస్తున్నాం. సరే, మా కరుణాకర్ రెడ్డికే ఈ వర్కులన్నీ భూమన కరుణాకర్ రెడ్డి 10% కరుణాకర్ రెడ్డి అయ్యాడంట. మొన్న తిరుపతిలో నిన్న ఒకడు ఫోన్ చేసి చెప్పాడు నాకు, ఇదేంద్ర నాయన 10% కరుణాకర్ రెడ్డి ఏంది అన్నాడు. అనా ఏ వర్క్ వచ్చినా 10% కమిషన్ కరుణాకర్ రెడ్డికి ఎట్టా ఇయ్యాలి కాబట్టి బి కరుణాకర్ రెడ్డి అని తీసేసి 10% కరుణాకర్ రెడ్డి అని పెట్టామన్నా అన్నాడు. సో ఈ 10% కరుణాకర్ రెడ్డి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. అయ్యా, టీటీడీ ఎంప్లాయీస్కి వడమల్పేటలో ల్యాండ్ కొన్నాం, హౌస్ సైట్స్ ఇస్తానంటున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే పాపం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ ఎప్పుడు దేవుడి సేవలో ఉంటారు. వాళ్ళకు ఇళ్ళు ఒక గూడు ఒక ఇది ఇయడం అనేది మంచి పని, అభినందనీయం. కానీ ఆ వడమల్పేట చుట్టూ నీ కొడుకు భూమన కరుణాకర్ అభినయ్ రెడ్డియా ఏం నేను పేరా అభినయ్ రెడ్డి 5 ఎకరాలు 45 సెంట్లు ఎప్పుడు కొన్నాడు అబ్బాయా? 5 ఎకరాల 45 సెంట్లు ఆ టీటీడీ ఎంప్లాయీస్కి ఇచ్చే సైట్లు చుట్టూ నీ పొలాలే. ఇదిగో అడంగల్ కాపీ, ఇదిగో అడంగల్ కాపీ. నీ కొడుకు పేరుంది భూమన అభినయ రెడ్డి. ఈ విధంగా మీరు స్వామిని అడ్డం పెట్టుకొని దోసుకుంటా ఉంటే ఏం చెప్పాలా? వెంకటేశ్వర స్వామి అంటే కూడా భయం లేదురే మీకా? మామూలుగా మేము ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో ఏమైనా తప్పు చేయాలన్నా కూడా మాకు భయం వేస్తుంది. ధర్మారెడ్డిని చూసి నేర్చుకోండిరా. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎవడు తప్పు చేసినా, ఎవడు పాపం చేసినా దాని శిక్ష మామూలుగా ఉండదని కూడా మనవి చేస్తుండా. ఒకవైపే చూడు, తిరుమల వైపు చూడబాకు. దురుద్దేశంతో సంక నాకిపోతాను ఏళ్లారా అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. వద్దు, ఈరోజు అది పక్కన పెడదాం. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్, తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు మీటింగులు పెట్టుకొని అప్రూవ్ చేసే ఆ ఫండ్స్ ఈరోజు మేము అడుగుతున్నాం. దేవుడి కోసం చేస్తున్నాడా? భూమన కరుణాకర్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం చేస్తున్నారా? ఈ వర్క్లను మేము అడుగుతున్నాం. ఇది న్యాయం కాదు. ధర్మారెడ్డి, కరెక్ట్గా ఇంకొక 7 నెలల్లో నువ్వు మళ్ళీ ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కుతావు, గుర్తుపెట్టుకో. కానీ నిన్ను వదలా అని కూడా మేము మనవి చేస్తూ ఉన్నా. నువ్వు చేసిన ప్రతి తప్పు, నువ్వు చేసిన ప్రతి ఫ్రాడ్ కూడా బయటకు తీసుకొని వచ్చి నిన్ను కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనవి చేస్తూ ఉన్నా. నీకు తిరుమలలో వచ్చే ప్రతి భక్తుడు మీ మీద వాళ్ళు తిట్టే తిట్లు మీరు ఉసురు పోసుకుంటున్నారని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడగడం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి దీని మీద న్యాయం చేస్తాడని, ఐఏఎస్ ఆఫీసర్స్ ధైర్యంగా వచ్చి ముందరకు వచ్చి మాట్లాడతారని ససేమరా నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళు వచ్చి మాట్లాడతారని ఇది కూడా లేదు.